మనీ మంత్ర 1. విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక. విశ్వంలోని ప్రతి అణువు నన్ను డబ్బు సంపద వైపు ప్రేరేపించుగాక. ఇది నిజంగా నమ్మితే మాత్రం ఇక డబ్బు సంపద గురించి ప్రయత్నాలు చేసే అవసరం లేదు. పై పదాల్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేటట్టు చేయండి. తన పని తాను చేసుకుపోతుంది. ఇద్దరు స్నేహితులు ఒక మార్గం గుండా నడుచుకుంటూ పోతున్నారు. దారిలో వారికి ముందుగా ఒక రాయి కనిపించింది. మొదటివాడు ఆ రాయి నేనేం చేసుకుంటానులే అని వెళ్తుంటే రెండోవాడు మాత్రం దానిపై మనసు పడ్డాడు. కానీ దాన్ని ముట్టలేదు. మనసంతా రాయిపైన లగ్నం చేస్తూ దాన్ని ఆరాధిస్తూ పోయాడు. అనుకోకుండా ఒకరోజు అతను నిద్ర లేవగానే చూస్తే ఎదురుగుండా ఆ రాయి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆరా తీస్తే వాళ్ళ నాన్నగారు అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు తనను ఆ రాయి ఆకర్షించి బాగుందని తీసుకొచ్చి అందంగా ఉందని టేబుల్పై పెట్టాడు. ఒక్కసారి గనుక మీరు విశ్వంతో నమ్మకంగా కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందుంటాయి. ఎలా అనేది మీకు అనవసరం. మీరు కోరుకుని మనసు పడ్డ మరుక్షణమే అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కదలడం మొదలవుతుంది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మీకు కావలసినవన్నీ మీరు పొందినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి. అవన్నీ మీ సొంతమవుతాయి. మనీ మంత్ర 2. ఎన్నో కోరికలు మోసుకొస్తున్న మీ మనసుకు స్వాంతాన చేకూర్చండి. వాటన్నిటినీ మీరు పొందండి. దేన్ని వదలకండి. వీలైనంత ఎప్పుడూ సమృద్ధిగా ఆనందంగా మనసారా ఎక్కడా తగ్గొద్దు. మీ యొక్క కోరికలు, మీ యొక్క సంపదనే మీ ఆరోగ్యం. ప్రకృతిలో ఏదైనా ఆనందం, సంతోషం ఏదైనా ఉందంటే అది మీరేనని గుర్తించుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఒక వ్యక్తి నిద్రలేచిన మొదలు తన సమస్యలతో పోరాటం చేస్తాడు. మీరు మాత్రం కోరికలతో మొదలు పెట్టండి. ఇక మీరు దేనితో పోరాటం చేసే అవసరం లేదు. మీరు అనుభవించడానికే పుట్టారు. ఇప్పటి వరకు మీరు పొందలేనివన్నీ అలా మీకోసం ఎదురు చూస్తూ శిథిలమైపోతాయి. ఎందుకంటే వాటిని మీరు కోరుకుని పొందలేమనే భయంతో వదిలేశారు. ఇక ముందు ఎక్కడా భయపడకండి. వేటిని వదలకండి. ఒక్కసారి మీరు కోరుకున్న వెంటనే అవి మీకోసం కేటాయించడం జరుగుతుంది. వాటిని వృధా పోనీయకండి. ముందుగా మీ మనసులోంచి భయాన్ని వీడండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ కోరికలను స్వేచ్ఛగా ప్రకటించండి. మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవుతుందని నమ్మండి. కోరండి, పొందండి. ఈ సూత్రాన్ని మాత్రం వదలకండి. మనీ మంత్ర 3. ఉదయం వాకింగ్ అని బయలుదేరాను. జనాలందరూ హడావిడిగా ఏదో కొంపలు మునిగిపోయినట్లు అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఒక బల్లపై కూర్చొని ఆలోచిస్తున్నాను. వీరందరూ ఎందుకోసం ఇంత ఉదయం పరిగెడుతున్నారు? కొద్దిసేపటి తర్వాత అర్థమైంది. డబ్బు కోసం వీరు పరుగని. అయినా డబ్బు కోసం పరిగెత్తడం ఎందుకని విచిత్రంగా ఉంది కదూ. డబ్బునే మన వైపు తిప్పుకుంటే పోలా? నా ఆలోచనలో ఇలా పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరు దేని కొరకు సంపాదిస్తున్నారు? మీకు కనీసం క్లారిటీ ఉందా? ఆలోచనలో పడ్డారు కదూ. నేను చెబుతాను వినండి. మీరు మీకోసం కాకుండా ఇతరుల కోసం సంపాదిస్తున్నారు. మీ సంపాదనతో ఇతరులను బ్రతికించడం కోసం మాత్రమే మీరు సంపాదిస్తున్నారు. ఒక పాలవాడిని, వ్యాపార యజమానిని, ప్రభుత్వాన్ని, వీరందరినీ పోషించడానికి మాత్రమే మీరు సంపాదిస్తున్నారు. ఎస్, అందుకే పరుగులు పెడుతున్నారు. జీవితాంతం ఇలా పరుగులేనా? ఆగేది లేదా? ఇక నుండి ఇతరుల కోసం సంపాదిస్తే దాంట్లో అర్థం లేని జీవితం మీదే. మీ కొరకు మాత్రమే సంపాదించండి. ఎక్కడా హడావిడి లేకుండా మీ ఆనందం కొరకు, సంతోషం కొరకు చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్. మనీ మంత్ర 4. ఎక్కడో దూరాన కూర్చున్నావు. ఎక్కడి మా తలరాతలు రాస్తున్నావు. చక్కనైన గారడీ చేస్తున్నావు. తమాషా చూస్తున్నావు. సామి, ఎంత హాస్యాస్పదంగా ఉంది కదూ. ఎవరూ మన తలరాతలను వ్రాయరు. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాలు, జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివన్నీ మన సబ్జెక్టు ముందు బలాదూరే. ఎందుకంటే మనం డైరెక్ట్గా విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాం. ఇవన్నీ యూనివర్స్లో ఒక భాగం మాత్రమే. మనల్ని ఏమీ చేయలేరు. ఎవరూ ఏమీ చేయలేరు. మీ తలరాతను మీరే మార్చుకోండి. అది మీ చేతుల్లోనే ఉంది. యు ఆర్ ద క్రియేటర్. మీరు మీ జీవితాన్ని ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. రైట్ యువర్ ఓన్ లైఫ్ స్టోరీ అండ్ ట్రస్ట్ యూనివర్స్ టు డెలివర్. దీనిపై ఎందరో మహానుభావులు పరిశోధనలు చేసి అందించిందే మన సబ్జెక్ట్. ఇంతకు మించి ప్రపంచంలో కొత్తగా ఏమీ లేదు. ఇన్ని రోజులు సరైన దారి దొరకక వెతుకుతున్నారు. ఇప్పుడు దారిలోనే ఉన్నారు. కేవలం మీరు చేరాల్సింది గమ్యం మాత్రమే. మొదలెట్టండి. మీ గమ్యం ఎంతో దూరం లేదు. మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. అనుభవించండి, పొందండి. ఇంతే. ఇంతకు మించి సూత్రాలు ఏమీ లేవు.
ఇంత సులభంగా ఎవరూ చెప్పలేరు. దీనిపై మీరు ఎక్కడా కష్టపడే అవసరం లేదు. మనము మన సబ్జెక్టులో హాయిగా ఆనందంగా అనుభవించడమే తరువాయి. మనీ మంత్ర 5. మీరు ఎక్కడా తగ్గడానికి వీల్లేదు. మీ జీవితానికి మీరే యజమాని. మీరు మీతో పాటు ఈ విశ్వంలోని సంపదలకు యజమాని. విశ్వం మీ సేవకుడు. మీరు కోరిందల్లా మీకోసం ముందుగానే సిద్ధం చేసి ఉంది. మీరు చేయాల్సింది కేవలం దాన్ని అనుభవించడమే. గుర్తుంచుకోండి, ప్రతి క్షణం మీరే రాజు. మీలోని అద్భుతమైన వాస్తవాన్ని మీరు మర్చిపోవడం వల్ల మీరు ఏదీ పొందలేకపోతున్నారు. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కకుండా పోతున్నాయి. ఇప్పటి వరకు ఒక సామాన్య వ్యక్తి. మీరు డబ్బు సంపద పొందడం ఎలాగో తెలిసిన మరుక్షణం నుండి మీరే ఒక మహోన్నతమైన వ్యక్తి అని భావించండి. ఉన్నత వైపు మాత్రమే మీ చూపు ప్రసరింప చేయండి. కావలసినవన్నీ ఆకర్షించండి. ఆకర్షించిన ప్రతి క్షణం అవన్నీ మీ వైపు సంతోషంగా రావడానికి సిద్ధంగా ఉంటాయి. వాటితో మమేకమైపోండి. డబ్బు సంపదలోనే ఆధ్యాత్మికత ముడిపడి ఉంది. ఆధ్యాత్మికత అంటేనే సంపూర్ణం. మీ జీవితాన్ని సంపూర్ణంగా ఏ లోటు లేకుండా తీర్చిదిద్దుకునేందుకే ఈ విశ్వంలోని సంపద కలిగి ఉన్నారనే విషయాన్ని మరవద్దు. ప్రతిరోజు చెప్పండి, ఐ యామ్ కింగ్, ఐ యామ్ అబండెన్స్, ఐ యామ్ రిచ్, ఎస్ మై లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్ విత్ అబండెన్స్, మై వ్యాలెట్ ఈజ్ ఫుల్ఫిల్ విత్ మనీ, మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మనీ మంత్ర 6. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఎందుకు ఉంటారు? మీ దగ్గర ఏముంది ఎప్పుడైనా గమనించారా? అద్భుతమైన నిధి ఉంది. కస్తూరి మృగం దాని కడుపులో కస్తూరి కాయను పెట్టుకొని వాసన కొరకై అడివంతా వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు. ఎందుకు? ఏ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా? మీలో మనిషితో మాట్లాడారా? అతడు ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ చేష్టలను గమనిస్తూ ఉంటాడు, కానీ మాట్లాడడు. మీరు చేసే పనికి అడ్డు చెప్పడు. అది మంచైనా చెడైనా సరే. అతని పని మీరు చేసేదాన్ని చూడటం, సాక్షిగా ఉండటం. అతనికి ఆకారం లేదు, కానీ మీకంటే గొప్పగా ఆలోచిస్తాడు. గొప్ప మేధావుల ఆలోచనలకి ఆవిష్కరణలకి కారణం అతడే. మీ జీవితానికి దారి చూపే చుక్కాని. ఋషులు, మునులు, యోగులు అతన్ని దర్శించి వారి జన్మను చరితార్థం చేసుకున్నారు. ఎందరో మహానుభావులు వారితో గడిపి అద్భుతాలను సృష్టించారు. అతడే సత్యం, అతడే నిత్యం, అతడే మీ నిధి. ఒకసారి తల పరికించి గమనించండి. మీ యొక్క ఇన్నర్ మైండ్లో కొలువై ఉన్న దైవం మీకు కనిపిస్తుంది. అతడు వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణం మీ జీవితంలో మధురాక్షణాలు మొదలవుతాయి. వాటిని అనుభవించడానికి సిద్ధం కండి. ఇందులో చెప్పిన ఈ 6 మనీ మంత్రాలు కూడా ఈ బుక్లో చెప్పడం జరిగింది. వీటినే మీకు నేను వివరించడం జరిగింది. ఈ మనీ మంత్ర బుక్ ఇంకా కంటిన్యూ చేయాలంటే మన కామెంట్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.